వెల్కమ్ టు జస్ట్ జీసస్ కీర్తన 119, 170. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించుము. దేవుడు మన జీవితంలో విమోచకుడిగా ప్రత్యక్షమవుతుంటాడు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారు దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన విడిపించేవాడు. ఆర్థిక సమస్యలు, ఆకస్మిక సమస్యలు, అనుకోని సంఘటన జరిగినప్పుడు దేవునికి సన్నిధానంలో మనపూర్వకంగా ప్రార్థించినప్పుడు దేవుడు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేసే దేవాదేవుడిగా మన జీవితంలో ఆయన తోడు, నీడగా, ఇమ్మానుయేలుగా ఉంటాడు. యాకోబు యబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా ఉన్నప్పుడు ఆసక్తిగా ప్రార్థించాడు. తన సహోదరుడు వల్ల ప్రమాదం పొంచి ఉంది, అనేక సమస్యల చేత సతమతమవుతున్నప్పుడు నీవే దిక్కంటూ ప్రార్థించాడు. దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. యాకోబు జీవితము దీవెనకరంగా మార్చబడింది. ఇలా ఎంతోమంది భక్తులు ఆపత్కాలంలో ప్రార్థించారు, దేవునికి దీవెనలు పొందుకున్నారు. దేవుడు అట్టి కృప మనకును అనుగ్రహించును గాక. ఆమేన్.